చేసేదేముంది సార్. మాకేది చెప్పలేదు. వచ్చి సడెన్‌గా కూలగొట్టేసి ఎళ్ళిపోయిర్రు. అంతా రోడ్డు బతుకయిపోయింది. పండగ పూట గూడా చిన్న పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. కరెంట్ కూడా చూసుకోవచ్చు మీరు. స్తంభాలు కూడా అన్నీ కింద పడేసి మళ్ళీ దాన్ని జేసీబీతో 2 ముక్కలు చేసేశారు. నాకసలే హెల్త్ బాలేదు. నేనొక హార్ట్ పేషెంట్‌ని. చూడటానికి ఇలా ఉన్నాను. కానీ నాకు హార్ట్ చాలా పెయిన్‌గా ఉంటుంది. హార్ట్ పేషెంట్‌ని. నాకు ఏడ్చి ఏడ్చి కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లా. చాలా మంది మా పరిస్థితులన్నీ మాకు రోడ్డు మీద పడిపోయింది. ఈ హైడ్రా అంటే ఉన్న దగ్గర సార్. మాకు లేని దగ్గర ఇక్కడేం హైడ్రా ఉంటదని ఇక్కడ చేస్తున్నారు. కొన్నారు, కబ్జాలు చేసిర్రంటే ఇక్కడ జాబులు చేసేవాళ్ళు ఎవ్వరు లేరు సార్. పొద్దంతా కష్టపడితే గాని మాకొక ముద్ద ఎళ్ళని పరిస్థితి మాది. మాకలాంటి పరిస్థితిలో మేము గవర్నమెంట్ స్కూల్‌లో మా పిల్లల్ని చదివిపిచ్చుకుంటున్నాం. ఇప్పుడు బుక్స్ కూడా పోయినాయి పిల్లలకి. బుక్స్ కూడా పోయినాయి. మా పరిస్థితి చాలా ఘోరంగుంది. మాకు గవర్నమెంట్ ఏదో ఒకటి మాకు సాయం చేయాలి. మా బతుకులు మమ్మల్ని బతకనియాలని నేను కోరుకుంటున్నా సార్ అంతే. మా బతుకులు మమ్మల్ని బతకనియాలి. మాకు కూల్చివేసే హక్కు కానీ గవర్నమెంట్‌కి లేదు అని నేను అనుకుంటున్నా. మేబీ ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి రేవంత్ అన్న. కానీ మాకు ఇక్కడ హైడ్రా అన్నది ఇది పెట్టడం కరెక్ట్ కాదు. కానీ మా బతుకులు ఇక్కడ చెరువు లేదు సార్. మీరు చూసుకోవచ్చు చిన్నప్పటి నుంచి మా తాత వాళ్ళ దగ్గర నుంచి మేము ఇక్కడే బతుకుతున్నాం. ఇక్కడ చెరువులు గట్ల ఏం లేవు. ఇదంతా కోరీలు సార్. కోరీలు ఇంకా అట్లానే మేము బతుకుతున్నాం. కిరాయిలు కట్టే స్తోమత లేదు. అట్లా పరిస్థితి మాది. కరెంట్ లేదు. పిల్లలకు చదువులు. ఇంకా మా పరిస్థితి చాలా అంటే చాలా ఘోరం సార్. ఇట్లానే ఎవరో మీలాంటోళ్ళు చూసినోళ్ళు ఈ టైం దాకా అయ్యో పాపం పిల్లలు ముసలోళ్ళు ఉన్నారు, దీంట్లో పేషెంట్లు ఉన్నారని ఎవరో దయచేసి వాళ్ళకు మా మీద జాలి అనిపించి ఈ పూట పంపిస్తే పిల్లలకి తినిపించుకుంటున్నాం. కానీ దయచేసి రేవంత్ అన్నను కోరుకునేది ఒకటే, మమ్మల్ని వదిలేస్తే మా బతుకులు మేము ఇట్లనే బతుకుతాం. ఇంతకు మించి మేము రేవంత్ అన్న దగ్గర ఏం కోరుకుంటలేం సార్. మాదేమన్నా తప్పు ఉంటే క్షమించాలి రేవంత్ అన్న. అస్సలు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. సార్ ఆపండి అని ఏదన్నా అడిగితే వాళ్ళు అంటున్నారు మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది మేము కూలగొడతాం అంతే. ఒకటే మాట అడిగినాం సార్. హైడ్రా గవర్నమెంట్ మాకు పైనుంచి హైడ్రా ఆర్డర్ వచ్చింది. అసలు కనీసం మీరు బయటకు వెళ్ళే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు సార్. మీరు చూడవచ్చు ఇక్కడ చాలా మంది ముసలోళ్ళు పిల్లలు. ఇంత వేడి ఎండ ఎట్లా ఉంది ఈ పొద్దంతా. ఇంకా ఈ 2-3 రోజులు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇన్ని రోజులు మొత్తం ఇక మేము రోడ్డు మీదనే ఉండాల్సింది సార్. మా రోడ్డు మాత్రం హైడ్రా గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. పండగ పూట ఇవాళ పైగా అమాస రోజు మా బతుకులు బతుకమ్మ పండగ అమావాస్య పెద్దలకు పెట్టుకుంటారు. మా బతుకుని ఈ రోజు రోడ్డు మీద చేసిండ్రు అంతే. రేవంత్ అన్న మాకు సాయం చేయాలి. మమ్మల్ని ఇట్లానే వదిలేస్తే మా గుడిసెలు మేము కట్టుకొని మేము ఇట్లానే బతుకుతాం. ఇంతకు మించి మేము గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటలేము కదా సార్. మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, మస్తు మంది పిల్లలు. బుక్స్ కూడా పోయినాయి. కరెంట్ లేదు. మాకు ఏదో ఒకటి సాయం చేయాలి రేవంత్ అన్న. మనం చూస్తూ ఉన్నాం అంతా రోడ్ల పైన ఇట్లా రోడ్డు పైన ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు టిఫిన్ దాదాపు ఇప్పుడు 12 దాటి వస్తుంది. ఇప్పుడు టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇదంతా దారుణం. ఇప్పుడు ఇంతమంది రోడ్డు మీద వచ్చి ఇట్లా కూర్చున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి కూలగొట్టిపోతే ఎట్లా అసలు? అంటే డైరెక్ట్గా మీరు వస్తూ ఉన్నారు. అసలు ఎండలో కూర్చొని వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు హైడ్రా కూల్చింది వెళ్ళిపోయారు వాళ్ళు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎక్కడికి పోమంటారు వీళ్ళను? ఇంత దారుణమైన పరిస్థితి. పేదలను వీళ్ళు కూలీ నాలు చేసుకునేటువంటి వాళ్ళు ఈ పరిస్థితి. అంటే నువ్వు పెద్ద అపార్ట్మెంట్స్ కావచ్చు, పెద్ద వెంచర్స్ కావచ్చు, వాళ్ళకేమో మంచిగా ప్రాపర్గా నోటీస్ ఇస్తావు. నోటీస్ ఇచ్చి అరే కూల్చాలన్నా వద్దా మరి ఆలోచిస్తావు. వీళ్ళకి మరి ఎందుకు నోటీస్ ఇవ్వవు? వీళ్ళు కూడా మామూలు జనాలే కదా, ప్రజలే కదా వీళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా. పెద్ద అపార్ట్మెంట్లకేమో వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు ఇవ్వవు? అంటే వీళ్ళు అడగరు, వీళ్ళు కోర్టులకు పోరు, వీళ్ళ సపోర్ట్ ఎవరు ఉండరు. అది ఒక ఉద్దేశమే కదా మీకు. ఇక్కడైతే మరి అక్కడ వాళ్ళకు మీరు అక్కడి చర్య తీసుకోవాల్సినటువంటి ప్రాంతంలో చర్య తీసుకోకుండా వీళ్ళ మీద పడ్డారు. ఎట్టు పోతారు వీళ్ళు? ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అమ్మా. సార్ నమస్కారం. ఎంతసేపటి నుంచి ఊపుకుంటారు అయితే? ఇక మాకు ఏ దిక్కో ఏదో ఇంత తోసే వరకు మాకు కాలు చేతులు లేవాయి సార్. మేము నడుములు లేవాలంటే మమ్మల్ని ఎప్పుడో వస్తూనే ఉన్నారు. మాకు నడుములలో ఈరగొట్టినట్టు, లేదంటే బాంబ్ బ్లాస్ట్ అయినట్టు గుండె వలిగిపోతున్నది ఒక్కొక్కసారి. మా పిల్లలకు ఇంత కూడా దిక్కు లేదు. మాకేమన్నా అయితే ఈ హైడ్రా పేరుతో మరి మాకెవరికైనా ఉన్న పరంగా గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయే వరకు చూసేటట్లున్నారు. మాకు చాలా అన్యాయమే చేస్తున్నారు. ఎప్పుడు మేము భయభ్రాంతులతోనే బతుకుతున్నాం.
నోటికి మాట అయినా రావట్లేదు. ఆ, మా జీవితాలు నాశనం చేసి పెడుతున్నారు. మాకు ఓటు వేసేటప్పుడు ఎంత బాగా వస్తున్నారంటే అంత బాగా వచ్చి ఓటు అడుగుతారు. అందరూ ఎన్ని పార్టీలు ఉన్నాయి అందరూ వస్తారు. ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ రాదని కాదు, అందరు పార్టీల వాళ్ళు అందరూ నాయకులమని వస్తారు. వచ్చేటప్పుడు మేము దేవుళ్ళము, మీరు మాకే పూజ చేయొచ్చు, 24 గంటలు మీ గుండెల్లోనే ఉంటామంటారు. ఓటేసిన తెల్లారి గెలుపు పొందినరంటే బా పట్టలు ఇప్పిస్తామంటారు, మీకు బట్టలు పెడతామంటారు, మీకు బతుకమ్మ ఖర్చులకు ఇస్తామంటారు. ఇవన్నీ మీ ఇంటి సవలత్తు పిల్లల కాడ నుంచి మీ పెద్ద మనుషులు సత్య ముసల దాకా మేము అన్ని చూసుకుంటాం, మేముంటే మీరు ఉన్నట్లు, మీరుంటే మేము ఉన్నట్లు అంటారు. కానీ గెలిచిన తెల్లారి మాత్రం మాకు చుక్కలు చూపిస్తారు. కానీ పేదోళ్ళని ఇట్లనే నష్టపెట్టుకుంటూ పోతే ఎప్పుడో ఒక రోజు ఈ గుండెల్లో వెళ్ళేసి పలిగే బాంబు మాత్రము ఏదో ఒక సెంటర్లోనే పలుగుతుంది. చాలా బాధ భరించి భరించి చెప్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి భూమి మీద బతకడానికి హక్కున్నది. ఇండ్లల్లో ఉన్న వాళ్ళని ఇండ్లు కూల్చడానికి ఏ గవర్నమెంట్కి హక్కు లేదు. గవర్నమెంటే పాస్ చేసింది. మా ఇండ్లు కూల్చొద్దు, పేదోళ్ళ మీదకి రావద్దు. ఏడా చూసినా అసైన్మెంట్ భూములలోనే ఉంటారు మాలాంటి దిక్కులేని వాళ్ళు. ఈ గవర్నమెంట్ జాగల్లనే ఇండ్లు నీ కాళ్ళు మొక్కో గవర్నమెంట్ ఏ నాయకుడిని పట్టు ఇట్లా కాళ్ళు పట్టుకోనో బతుకుతాం. ఉన్న వాళ్ళు ఈ ఇజ్జత్కి సవాల్ కారు. మాకు గడికి ఇజ్జత్ తీస్తున్నారు. మేము బట్ట కట్టి బతకొచ్చినామా? మాకెంత బాధ అనిపించాలి. మా గుడిసెల్లో అయినా సరే, చిన్న చిన్న రూముల్లో అయినా సరే, వయసు పిల్లలు పెట్టుకొని అయినా సరే ఎట్లనో మెదులుకొని బతుకుతున్నాం. మా కన్నీరు మున్నీరు చేస్తున్నారు. మా ఉసురు కలకల మంచిది కాదు. కానీ ఓట్లేసేటప్పుడు మాత్రం ఈ రోజు పెద్దరామాస మా బతుకులు చూడండి. అందరేమో బతుకమ్మలు చేసి తీసుకుపోయి పాడేస్తే ఇండ్లల్లో ఎవరో చచ్చిపోతే వీళ్ళని తీసుకుపోయి పాడేసే పరిస్థితికి తెచ్చిండ్రు. మా దగ్గరకు వచ్చిన హైడ్రా పేరు పెట్టుకొని వచ్చి ఏ రకంగా నమ్మాలి నాయకులని? మేము ఏ రూల్స్ ప్రకారం నమ్మాలి? ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఈ ఉన్నోళ్ళ ఇండ్లు కూల్చమని? అందులో పేదోళ్ళ మా పేర్ల మీద 1 ఎకరా భూమి పట్టున్నదని దొంగ పట్టాలు చేసుకున్నారని చూపించండి. నడి రోడ్డు మీద ఆత్మహత్యలు చేసుకుంటాము. లేదంటే మీరు ఏ శిక్ష పెడితే ఆ శిక్షకు మేము రెడీ. కానీ మాకొక్క 50 గజాలు 60 గజాలలో బతకనీయకపోతే మీరు మనుషులా రాక్షసులు అని రక్తం తిన్నట్లు పీల్చుక తింటున్నారు మా రక్తాన్ని. మమ్మల్ని కూడా బతకనియండి. మా పిల్లల ఉసురు మంచిది కాదు, మా ఉసురు మంచిది కాదు. బుక్కెడు లేకపోతున్నది, రెక్కాడితే గాని డొక్కలాజ ఆడయి. మాకు బుక్కెడు కూడు లేక అసుంటోళ్ళం మేము లక్షలు పెట్టి జాగలు ఎట్లా కొంటామని మీరు అనుకుంటున్నారు? ఆపొద్దటి కాడి నుంచి రాయి కొడుతుంటే, పెద్ద మనుషులు రాయి కొడుతుంటే మేము రాయి తీసి పక్కకేసుకుంటా ఆ పని నేర్చుకొని మేమందరము ఒక ఇంటోళ్ళగా బతికి అట్లా చేసుకుంటా బతికి మేము జాగ అయిన కొద్ది గుడిసెలు వేసుకొని ఇంతో అంతో ఒక్కొక్క రూమ్ కట్టుకొని బతుకుతున్నాం. ఇవి కొన్న ప్లాట్ల లేకున్నాయా? బిల్డింగులు కట్టినామా? అసంటోళ్ళ దగ్గరికి ఓనికి మీకు అసలు దడ. ఉన్నోళ్ళ దగ్గరికి ఓనికి, పేదోళ్ళ దగ్గర పెద్ద పుల్లు పడ్డట్లు పడతారు. ఓట్లే నీకు వేయించుకుని నీకు వచ్చినప్పుడు అమ్మ మీ అమ్మమే, మీ తండ్రిమే, మీ పిల్లలమే. అమ్మ వయసులో ఉన్నోళ్ళకి కొడుకులమంటారు, కొడుకుల వయసులో ఉన్నోళ్ళకి అమ్మలమంటారు, అప్పలమంటారు, వస్తారు. మా ఏలుకు విలువ లేదా? మా చేతికి విలువ లేదా? మా మనసులకు విలువ లేదా? మా విలువను కూడా కాపాడుండి, మమ్మల్ని కూడా బతకనీయండి. ఇదే విధంగా అన్ని చోట్ల జరిగితే చాలా వరకు రచ్చనే అవుతుంది. మా మనసుల్లో రగిలిపోతున్నది. చచ్చిపోతాం. మాకు కొట్లాడ చేత కాదు, చచ్చిపోతాం. ఈ రకంగా ఎంతమందిని చంపుతారో చంపని. ఏం లేదు, పెట్రోల్ పోసుకుంటాం, అంటు పెట్టుకుంటాం, అంతే. పెట్రోల్ పోసుకుంటాం, అంటు పెట్టుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ బతకనియ్యది. నాయకులు గెలిస్తే మాకింత ఆధారం అవుతారు, మాకింత ఆదర్శంగా ఉంటారని మేము ఓటేస్తాము. మా ఓటేసుకున్నాక ఇగో ఈ ఆట ఆడిస్తారు. ఈ ఆట ఆడిన ఆట చాలా అయింది, మాకు భరించలేకపోతున్నాం. మాలో శక్తి లేదు, ఇంకా మేము బతకలేకపోతున్నాం, అంతే. ఏమంటావు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మేము.
ఇక్కడ ఎంత ముందు కూడా ఇట్లనే వచ్చారు సార్. వస్తే మేము కష్టపడ్డాం, కూలీ చేసి నాలి చేసి మేమందరం అన్న చెల్లెళ్ళక అక్క చెల్లెళ్ళక రాయి కొట్టాం, కోరీలో కూలి పని చేసినాము, రాయి కొట్టినాము, తొల్లు చేసినాము, అన్ని చేసినాం. మేము ఇప్పుడు ఏదో ఇంత కష్టపడి ఇంత అది ఇదిగా కష్టపడి ఇంత కూలీ చేసుకొని నాలి చేసుకొని ఇంత స్థలం ఇంత మంచిగా చేసుకున్నాము, అక్క చెల్లెళ్ళక మంచిగా ఉండాలని. వాళ్ళు ఏంది గవర్నమెంట్ వచ్చేసి మాకు ఇట్లా తాకలాడు పెడతంటే మేము ఎక్కడ పోయి ఉండాలి, ఏ చోట్ల ఉండాలి? తల్లులు పిల్లలు మరి ముసలోళ్ళు ఉన్నారు, ఉడిగలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. మా ఇంట్లో మా ముసలైన నేలకు పడ్డాడు, ఇయ్యలో రేపు అన్నట్టు ఉన్నాడు ముసలోని. మళ్ళీ ఎక్కడ తీసుకుపోయి ఏడేయాలి? ఉన్న ఇల్లు 5 గంటలకు వచ్చి గవర్నమెంట్ ఇట్లా ల్యాండ్ వచ్చిందని ఇట్లా వచ్చి తీసేస్తే మేము ఏ చోట్ల ఉండాలి, ఎక్కడ ఉండాలి? మాకు వస్తామని కూడా కనీసం ఇట్లా ఒక మాట చెప్పలేరు. నా బిడ్డ పెళ్ళినప్పుడు 2 సంవత్సరాల కింద కూడా ఇట్లనే చేశారు. పెళ్లికి ఇల్లు సున్నం వేసిన సామాన్ తెచ్చిన అప్పుడు కూడా నాశనం చేసి పెట్టిరు అంతా. మరి ఏదో దగ్గర నేను కష్టపడి అప్పు చేసి పెళ్లి చేసిన, ఇప్పుడు కూడా అట్లనే చేసారు. ముసలోడు ఇప్పుడు ఇంట్లో పడ్డాడు, ఇల్లు కూల కొడతాంటే ముసలోని బయట గుంజేస్తా అంటే ముసలోడు చచ్చిపోతారని అందరూ కలబడి మేము ముసలోని కాపాడుకున్నాం. ఆ ముసలోడు చచ్చిపోతే ఈ రోజు ఏమైతుండే? బతుకమ్మ పండుగ రోజు ఈ రోజు మేము ఏదో పిల్లలు ఆడుకుంటారని మేము ఖుషిగా ఉండాలని మేము మా మనసులో మేము అనుకున్నాం. ఈ రోజు జనాలకి ఇట్లా చేయాలని ఎంత ఇది ఉండొచ్చు, వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎంత ఇది ఉండొచ్చు. కడప ఎంత కచ్చ ఉండగాబట్టే చేసారు గవర్నమెంట్, కచ్చ లేనే చేయలే మమ్మల్ని ఇంత గవర్నమెంట్ తెలుసా. మాకు ఎంత కడుపులో బాధ అవుతుంది సార్. మా పిల్లలకు పెట్టుకొని మాకు పెట్టుకొని మేము ఎంత పరాసం చేస్తే కూడా మాకు వాళ్ళంత జాలి లేకుండా మమ్మల్ని రోడ్ల మీద తెచ్చిరంటే మాకు వాళ్ళని ఎంత ఇది అనుకోవాలి. మాకు ఎంత బాధ అనిపిస్తుంది. ఇంత కూడా జాలి లేకుండా ఉంటే అవసరం ఉన్నప్పుడు అందరూ మళ్ళీ ముందరకు వస్తారు. మీకు ఆధార్ కార్డు చేపిస్తాము, ఓటు చేపిస్తాము, మీకు పింఛన్ చేపిస్తాము, మాకు ఓటు వేయండి, మీకు అన్ని చేపిస్తామని అన్ని చెప్తారు ఆ రోజులో. ఈ రోజు మళ్ళీ ఇట్లా మేము రోడ్ల మీద పెట్టడం ఎవరు ముందుకు వచ్చి మాకు ఎవరు చెప్పరు ఇక్కడ. మాకు బాధ చాలా ఉంది సార్, కడుపులో బాగా బాధ అవుతుంది కాబట్టి మాకు చాలా ఇదవుతుంది. ఈ రోజు నుండి మాకు ఇంత టైం అయింది, కనీసం మా పిల్లలకి ఇంత వంట లేదు, తిండి లేదు, తిప్పలేదు. బయట వాళ్ళు జాలి పడి మాకు ఇంత అన్నం తెచ్చి పెడితే మా పిల్లలు ఇప్పటి వరకు తిన్నారు. మేము రోడ్ల మీద కూర్చొని చేస్తే గవర్నమెంట్కి ఇంత జాలి లేకుండా ఉంటే మమ్మల్ని ఎంత దాకా పాడు చేస్తారు వాళ్ళు. మనుషులు ఉంటే ఊలగొట్టమన్నారు. నేను ఒక మాట చూపిస్తా, మీరు చూడండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అతిథులు మరి ఇక్కడ రండి. ఇగో ఇప్పుడు ఇది మనుషులు ఉంటే ఊలగొట్టమన్నారు. ఎట్లా పోవాలి? టాయిలెట్ ఎట్లా స్నానం చేయాలి? గుంజుకొని పోయిండ్రు, తలుపు రెక్కల కాడ నుంచి గుంజుకొని పోయిండ్రు. గుంజుకొని పోయి ఎడవాడేసి పోయిండ్రు ఏమో. 2 తలుపులు ఉండే అక్కడ వాడి ఈ ఇల్లు నాది. నేను ఉండంగా కూడా గేట్ ఆడ గుంజి వాడేసిండ్రు, తలుపులు గుంజుకొని వాడేసిండ్రు. ఎట్లా పోవాలి సార్ మేము? ఏదో ఒక సాటు లేకుండా ఉన్నది. అడవిలో ఉన్నట్లున్నాం. ఈ అడవిలో కూడా మమ్మల్ని బతకనియకుంటే మేము ఎక్కడ పోవాలి? ఏమి ఎందు పోయి మేము బతకాలి? ఎర్రటెండల కష్టం చేసుకొని బతికిన వాళ్ళము. ఇప్పటికి ఆడోళ్ళు ఉంటారు. ఆడోళ్ళము నైట్ పోనికుంటుందా? ఉండదు. ఇక ఇప్పుడు పగలైతే అసలే పోనికుండదు. ఎక్కడ పోవాలి? ఇట్లా ఏదో తిప్పల వాడు మేము కట్టుకునేటోళ్ళకల్లా ఇదే బాధ అయిపోతున్నది. 2-3 సంవత్సరాలు అవుతుంది ఇదే బాధ అవుతుంది. 60-70 ఉంటాయి సార్. ఎందుకంటే మేము గంతనే చూసుకుంటున్నాము. మేమేం అవబ్బా వందలు తీసుకుంటలేము కదా. గింతదాన్ని కూడా మాకు నెగ్గనియకపోతే మేము ఎట్లా బతకాలి? పిల్లలు ఉంటారు, చిన్నది ఉంటది, పెద్దది ఉంటది, పాములు. ఇక ఇప్పుడు ఇళ్ళల్లో పాములు జొర్రేది కూడా మాకు కనపడదు. అట్లా ఏం చెప్తామమ్మా రేవంత్ రెడ్డికి? మరి ఏం చెప్తామో మాకు సాయం చేయండి, ఇవి కట్టించేసేయండి. కరెంటు ఇప్పుడు ఆయన దిగిపోయేదాకా కరెంటు పెరిగి మాదెందుకు కాదు, మేము ఇక్కడ కష్టపడుతున్నాం. మాదే అవుతుంది. ఇప్పుడు ఆయన సీట్లు ఎక్కిన వ్యతిరేకంగా కొట్లాడడానికి కాదు. ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు కదా ఇది మాది కాదు, అయినా మేము ధర్నా చేస్తున్నామని. ఆయనకు మనసులో తెలియకుండా వచ్చినా తెలుస్తుంది కదా. తెలిసినాక కూడా ఇంతమంది నాగం చేస్తుండ్రు, ఉసురు పోసుకుంటుండ్రు. అది మంచిది కాదు కదా. వాళ్ళకు కూడా పేదోళ్ళం కదా మేము, అయినోళ్ళం అయితే కాము కదా. అయినోళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు. పెద్ద పెద్ద అడవిలు సాఫ్ చేసుకోవాలి, పెద్ద పెద్ద షెల్లు సాఫ్ చేసుకోవాలి. ఈ చిన్న ఒకటి ఇట్లా పడుకొని కూర్చుంటే వాళ్ళకి ఏం వస్తున్నది? రోడ్ల మీద వేస్తారు. మా ముసలి చచ్చిపోతే రోడ్ల మీద వేస్తారు. మా మీద ఇంత జాలి లేదు, దయ లేదు వాళ్ళకి. మరి వాళ్ళు అవసరం ఉన్నప్పుడు అయితే అన్ని ముందరకు వస్తారు. మీకు పింఛన్ చేస్తామమ్మా, మీ పిల్లల పెళ్లి పైసలు ఇస్తాము, మీకు ఆడపిల్లలు ఉంటే సాయం చేస్తాము అంటారు. ఆడపిల్లల పెళ్లిలు ఉంటే సాయం చేసుకుంటలేదు. మొగలు చచ్చిపోతే పింఛన్ లేదు, పెళ్ళం చచ్చిపోతే పింఛన్ లేదు. మేము రాయి కొట్టాలి, కూలి చేయాలి, సిప్పయి రాయి ఏరుకోవాలి, కంకర కొట్టుకోవాలి. ఒకరికొకరు సాయం చేసుకొని ఒకరికొకరు బంధులు అయ్యి దగ్గర ఉండి మేము ఇల్లు కట్టుకుంటాం. ఇక్కడ మాది మేమే సాఫ్ చేసుకొని మాకు ఎక్కడికి న్యాయం కావాలండి. గవర్నమెంట్ నుండి మాకు న్యాయం కావాలి. ఏం చేశారు రేవంత్ రెడ్డి? మాకు అదే కావాలి. మాకు ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంత పాడు చేస్తుందంటే అది న్యాయం కాదు. ఎప్పుడు కూడా మాకు న్యాయం చేయాలి.
కట్టిస్తాడా మాకు ఏదన్నా చేయమని సార్, ఏదన్నా కూడా చేసిందాక ఇల్లు కట్టిస్తే ఇంచు పోవడానికి ఓకేనా? ఓకే సార్.